నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు వృత్తి ఉద్యోగాల్లో తాము ఎదుర్కొంటున్న ఒత్తిడి నుండి బయటపడతారు. అలాగే కుటుంబ పరంగా స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ విజయలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాలు సాధారణంగా ఉంటూ ఉంటాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ ముకుందమాల స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారు నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు సఫలీకృతం చేసుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. వ్యాపారాల్లో అనుకూలతలు పెంచుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశాలున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించండి. కర్కాటక రాశి వారు కీలకమైనటువంటి కార్యక్రమాలను అభివృద్ధి కోసమై రూపొందించుకుంటారు. ఉద్యోగస్తులు అధికారుల యొక్క ప్రసన్నతను పొందుతారు. గొప్ప గొప్ప బాధ్యతలు చేపడుతూ ఉంటారు. కష్టమైనటువంటి పనులు సులభంగా పూర్తవుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ధైర్యలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు చక్కగా నిర్వహించగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబ పెద్దల యొక్క సలహాలు మేలు చేస్తుంటాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు తగ్గిపోతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి కవచమును పారాయణం చేయండి. కన్యారాశి వారు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు. కుటుంబ సభ్యులు కొన్ని రకాల అభిప్రాయ భేదాలతో మిమ్మల్ని విమర్శించినప్పటికీ కూడా సమస్యలు సద్దుమణుగుతాయి. తిరిగి మీకు సహకారాన్ని అందిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఇష్టకామేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. తులారాశి వారు ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో తమకు రావలసిన పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. అలాగే వివిధ రూపాల్లో అప్పులు చేసే ప్రయత్నాలు కూడా కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఒత్తిడిని పెంచుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు పెంచుకుంటారు. బంధువుల నుండి కీలకమైనటువంటి వార్తలు అందుతుంటాయి. పేరు ప్రఖ్యాతులు లభిస్తుంటాయి. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారు స్నేహితులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాలను రూపొందించుకుంటారు. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కార్తికేయ స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వారు వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు పెంచుకుంటారు. సమస్యాత్మకమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తుంటారు. వ్యాపార కార్యక్రమాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. పనులు వాయిదా పడకుండా కష్టపడండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టకమును పారాయణం చేయండి.
కుంభరాశి వారు జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు స్వీకరిస్తుంటారు. చేపట్టిన కార్యక్రమాలు ఆలస్యం కాకుండా కష్టపడుతూ ఉండండి. పని ఒత్తిడి తగ్గించుకోవాలి. పని ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గిరిజాదేవి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. మీనరాశి వారు వ్యాపార కార్యక్రమాలను విస్తరించుకుంటారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. నాయకుల యొక్క మనస్పర్ధలను తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ఉమాదేవి స్తోత్రమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.